హరి ఓం. ఈనాటి మంత్రము అగస్త్యస్తుతి సంహృష్ట. అగస్త్య మహర్షి చేసిన స్తోత్రం చేత హర్షమొందినవాడు. ఈ అగస్త్య మహాముని అనేటువంటి ఆయన ఎంతో ప్రభావశీలుడైనటువంటి ముని. ఒకప్పుడు వింధ్య పర్వతం విపరీతంగా పెరిగిపోతూ ఉత్తరాన్ని దక్షిణాన్ని వేరు చేస్తూ ఉన్నప్పుడు ఈ అగస్త్య మహాముని నేను దక్షిణానికి వెళ్ళాలి, నువ్వు కాస్త వంగమని చెప్పగా ఆయన ఆ వింధ్యపర్వతం కాస్త వంగగానే ఆయన ఆ వింధ్యపర్వతాన్ని దాటుకొని దక్షిణాదికి వచ్చేసి ఇక దక్షిణంలోనే ఉంటాడు. అందుకనే మనం ఈ దక్షిణాదిలో చాలా ప్రాంతాల్లో అగస్త్యేశ్వర ఆశ్రమం అని, అగస్త్య మహామృతిష్ఠిన శివలింగం అని మనకి దక్షిణాది ప్రాంతాలు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటాయి. అక్కడి నుంచి ఆయన ఇక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత శ్రీరాముల వారు త్రేతాయుగంలో వచ్చినప్పుడు ఆయన మన సముద్రుడు దారి ఇవ్వక యుద్ధం చేయడానికి కావలసినటువంటి సమయంలో రాముల వారికి ఆయనే తతో యుద్ధ పరిశ్రాంతం అని చెప్పేసి ఆ సూర్యుని గురించి స్తుతి చేయించి ఆయన ఆ యుద్ధాన్ని గెలిచే విధంగా చేశాడు. అటువంటి అగస్త్య మహాముని యొక్క స్తుతికి సంహృష్టుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుతున్నాను. ఓం అగస్త్యస్తుతి సంహృష్టాయ నమః. ఓం అగస్త్యస్తుతి సంహృష్టాయ నమః. ఓం అగస్త్యస్తుతి సంహృష్టాయ నమః. ఆదిత్య హృదయాన్ని రాముల వారి చేత చేయించినటువంటి అగస్త్య మహాముని కూడా మనం అందరము నమస్కరించుకుందాము.